E6 టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ దండపాణి జ్యోతిషాలయం నుంచి వట్టెపల్లి నాగార్జున శర్మ గారు. గురుగారిని ధనుర్మాసం గురించి, యోధాదేవి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ధనుర్మాసం అంటే ఏంటి, అసలు దాని యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. ముందుగా పరమేశ్వరుడు ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దామమ్మా. వాగర్ధావ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరవు వందే పార్వతీ పరమేశ్వరు. ఈ యొక్క జగత్తు మూలం అన్నిటికీ కూడా సమస్త జీవరాశులకు ఆది పురుషుడైనటువంటి పరమేశ్వరుడు ఆ యొక్క పార్వతీదేవి తల్లిదండ్రులు కాబట్టి ముందుగా వాళ్ళ పాదపద్మవులకు నమస్సమాంజలి తెలియజేస్తూ మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ముందుగా ధనుస్సంక్రమణం అంటే ఈ ధనుర్మాసము అంటే ఏంటి అంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించి 27 రోజులు ఈ యొక్క రాశిలో ఉంటాడు. ఈ యొక్క 27 రోజుల కాలాన్ని మనం ధనుస్సంక్రమణం అంటాం. అంటే మనకు నవగ్రహాల్లో సూర్యుడు సంవత్సరం 365 రోజులలో 12 మాసాలలో ఒక్కొక్క రాశిలో సూర్యుడు ఒక్కొక్క నెల ప్రవేశిస్తాడు. అందులో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఇలా 12 రాశుల్లో ఒక్కొక్క రాశిలో ఒక్కో నెల ప్రవేశించగా సంవత్సర కాలం అనేటువంటిది పూర్తవుతుంది. అందులో ఉత్తరాయణం అంతా కూడా శుభకార్యాల యొక్క విశిష్టత, దక్షిణాయనం అంతా కూడా పుణ్యకార్యాల యొక్క విశిష్టత. ఉత్తరాయణం అంతా కూడా ఏందనంటే ఆర్జించినటువంటి పుణ్యాన్ని ఖర్చు చేయాలి. దక్షిణాయనం అంతా కూడా ఖర్చు అయినటువంటి పుణ్యాన్ని తిరిగి సంపాదించాలి. ఇది ఈ ఉత్తరాయణకి దక్షిణాయనానికి ఉన్నటువంటిది. మనకు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు వచ్చేటువంటి తొలి ఏకాదశి వరకు కూడా ఉత్తరాయణం. తొలి ఏకాదశి మరునాటి నుంచి మొదలుకొని మళ్ళీ మనకు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేంత వరకు కూడా దక్షిణాయనవత్ పుణ్యకాలం. ఉత్తరాయణ మహాపర్వణి అంటారు, దక్షిణాయనవత్ పుణ్యకాలము అంటారు. మహాపర్వణిలో శుభకార్యాలు, పుణ్యకాలములో పుణ్యకార్యాలు చేయడం ఈ యొక్క ఆనవాయితీ. ఇందులో ప్రధానంగా ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మనం ధనుర్మాసం అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి అనేటిది కొంచెం వెనక్కి వెళ్ళి తెలుసుకుందాం. దక్షిణాయనం మనకు ప్రారంభం అయ్యే అవగానే ఆషాఢ మాసంలో గ్రామదేవత ఉత్సవాలు, తర్వాత శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క ఆరాధనాక్రమం, అదేవిధంగా మనకు భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందు వినాయకుడి యొక్క ఆరాధన, వినాయక నవరాత్రులు, పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు కూడా పితృదేవతల యొక్క ఆరాధన. ఇది అయిన తర్వాత ఆశ్వీజ మాసంలో మనకు అమ్మవారి యొక్క విశిష్టత, దేవీ నవరాత్రులు. తర్వాత బహుళమందు సాధారణంగా చిన్న చిన్న శుభకార్యాలు జరిగినప్పటికీ కార్తీక మాసంలో విశేషంగా శివారాధన అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ప్రతి శివారాధన, ఈ శివాలయాలు, అభిషేకాలు, కార్తీక మాసం ఇదంతా ఈ విశిష్టత. ఇది అయిన వెంటనే వచ్చేటువంటిది ఏంటి అంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఉండే 27 రోజుల కాలమే ఈ యొక్క ధనుస్సంక్రమణం అంటాం, ధనుర్మాసము అంటాం. ఈ యొక్క ధనుర్మాసంలో విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తారు. ఎందుకు అనంటే వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. మనం కొన్ని కోట్ల మంది ప్రజలు కాశీకి వెళ్ళినా, కొన్ని కోట్ల మంది ప్రజలు చార్ధామ్ యాత్రకు వెళ్ళినా, కొన్ని కోట్ల మంది ప్రజలు రామేశ్వరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కలియుగ దైవం అంటే ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామి. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన క్రమంలో విశేషమైనటువంటి మాసమే ఈ యొక్క ధనుర్మాసం. ఈ యొక్క ధనుర్మాసం అనేటువంటిది విష్ణుప్రీతి. కార్తీక మాసం ఎలాగైతే శివప్రీతియో ఈ యొక్క ధనుర్మాసం అంతా కూడా విష్ణుప్రీతి. ఈ యొక్క విష్ణుప్రీతికరమైనటువంటి ఈ యొక్క ధనుర్మాసంలో మనకు ఎలా అంటే మనం సౌర కుటుంబం, ఈ సౌర కుటుంబాన్ని చూసుకుంటే అత్యధికంగా మనకు మంచు పర్వతాలు ఉండేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని. మనం బిర్లా ప్లాంటోరియంలోకి వెళ్ళి ఒకసారి కనుక మనం దాని యొక్క విశిష్టత చూసుకుంటే ఏ గ్రహం మీద ఏమున్నాయని తెలుసుకుంటే
శనిగ్రహం మీద ఉండేటువంటి మంచు పర్వతాల యొక్క ఎద్దడి భూమి మీద అతి ఎక్కువగా ఈ ధనుర్మాసంలోనే ఉంటుంది. అంటే శనిగ్రహం యొక్క ప్రభావం భౌగోళికంగానే ఉంటుంది. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఈ సూర్యుడు నుంచి భూమి దూరంగా ఉండడం, ఆ చలి యొక్క ప్రభావం దీని మీద ఉండడం, ఇలా మనకు చలికాలం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ చలికాలంలో ఆధ్యాత్మికంగా ఏమిటి అని అంటే తెల్లవారుజామున లేవడం, చన్నీళ్ళ స్నానం చేయడం, భగవదర్పణ చేయడం, ప్రతిదీ కూడా శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆరాధన చేయడం, ఇది చాలా విశేషమైనటువంటి మాసం. ఈ విశేషమైన మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చారు మన పూర్వీకులు. అదే మనం కొనసాగుతూ వస్తుంది. ఇదేనమ్మా ధనుర్మాస విశిష్టత. ఓకే గురుగారు,